మిరప రైతు కుదేలు, చుట్టుముట్టిన కుచ్చు బొబ్బర ఎండు తెగులు. రకరకాల మందులు వినియోగించిన ఫలితం శూన్యం. ఎకరాకి 50,000 పైగానే నష్టపోనున్న రైతులు, దిగజారిన ధరలతో మరిన్ని కష్టాలు అంటూ మార్కాపురం డేట్ లైన్లో ప్రకాశం జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజీలో మంగళవారం ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మిరప రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నెల రోజులుగా మంగు వాతావరణంతో పంటపై తెగుళ్ళు, పురుగుల ఉధృతి ఎక్కువైంది. ప్రధానంగా కుచ్చు, బొబ్బర, ఎండుకొమ్మ తెగుళ్ళు సోకాయి. వాటి ప్రభావంతో దిగుబడులు భారీగా పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మార్కెట్లో ధరలు దిగజారిపోయాయి. దీంతో రైతుల పరిస్థితి పేనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఎటు చూసినా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన కర్షకులకు నష్టాలు మిగలటం ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం నవంబర్ 9. మార్కాపురం డివిజన్లో సాగులో ఉన్న వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం. ఆ పంటకు అనుకూలమైన భూములు డివిజన్ పరిధిలో విస్తారంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. భూగర్భ జలాలు బాగా ఉన్నాయి. దీంతో బోర్ల కింద ఎక్కువగా మిర్చి సాగైంది. 4 ఏళ్లుగా దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో డివిజన్ పరిధిలో ఈ ఏడాది కూడా సాధారణం కంటే అధికంగానే రైతులు మిరప వేశారు. జిల్లా వ్యాప్తంగా 57,000 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేయగా అందులో సింహభాగం మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోనే ఉంది. ఈ 3 సబ్ డివిజన్ల పరిధిలో 13 మండలాల్లో 43,000 ఎకరాల వరకు మిరప సాగైంది. రైతులు ఎర్ర బంగారంగా భావించే మిర్చి ఈ ఏడాది కన్నీళ్లు మిగిల్చే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత పంట పరిస్థితి బాగానే ఉన్నా నెల రోజులుగా తెగుళ్ల ఉధృతి ఎక్కువైంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పురుగు మందులు పిచికారీ చేసినా తెగుళ్ళు ఉధృతి తగ్గలేదు. కంటిన్యూషన్ 6th పేజీకి ఇచ్చాడు. ఈ పేజీ ఫస్ట్ పేజీలోనే ఫోటోలతోటి వార్త వేసాడు. చూద్దాం. ఫోటో వేసాడు. ఈ ఫోటోలో ఉన్న ఆయన పేరు పల్లా రాములు, పెదదోర్నాల మండలం, తిమ్మాపూర్. 3 ఎకరాల్లో మిరప సాగు చేశారు ఈయన. 2 ఎకరాల్లో పంట మొత్తం తెగులతో దెబ్బతింది. ఖరీదైన మందులు ఎన్ని పిచికారీ చేసినా ఫలితం లేదు. ఇప్పటికే 2 లక్షల మేర ఎరువులు, పురుగు మందులు ఖర్చు చేశారు. కాసిన కాయలు కోయాలంటే మళ్ళీ 50,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత చేసినా చివరికి మిగిలేది నష్టమే. ఈ రైతు పేరు దేవిరెడ్డి సుబ్బారెడ్డి, తర్లుపాడు మండలం, కారుమానుపల్లి. 2 ఎకరాల్లో మిరప సాగు చేశారు. తేజ రకం విత్తనాలు వినియోగించారు. తొలుత పైరు బాగానే ఉన్నా నెల రోజులుగా కొమ్మ ఎండు, కుచ్చుముడత తెగుళ్ళు సోకాయి. ఇప్పటికే ఎకరాకి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పొలంలో ఉన్న కాయలు చూస్తే 5 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. ధరలు కూడా తగ్గాయి. క్వింటా 10,000 లోపే ఉంది. కోత ఖర్చు 2 ఎకరాలకు 30,000 అవుతుంది. ఎటు చూసినా 1,20,000 వరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుండటం గమనార్హం. గతంలో ఎకరాకు 50,000కు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు సరాసరిన 25 క్వింటాళ్ల వరకు ఎకరానికి దిగుబడులు సాధించేవారు. కానీ ప్రస్తుతం 1,00,000కు పైగా ఖర్చు చేస్తున్న దిగుబడి 10 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితే కనిపించడం లేదు. దీంతో ఎకరాకు 50,000కు పైగా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులను ముంచిన తెగుళ్ళు. వాస్తవానికి మిరప తోటల సాగు అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడులు మార్కెట్లో అమ్ముకునే వరకు రైతులు ఎంతో కష్టపడాలి. దిగుబడులు, ధరలు స్థిరంగా ఉంటే కొంతమేర ఆదాయం వస్తుంది. కానీ ఈ ఏడాది రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ముఖ్యంగా ఎండు కొమ్మ, పండాకు, బూజు తెగుళ్లతో ప్రారంభ దశలోనే చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి. తర్వాత తెల్లదోమ ఉధృతి ఎక్కువ అవడంతో కుచ్చు తెగులు సోకింది. కొద్దిపాటి మందులను పిచికారీ చేస్తే అదుపులోకి వచ్చే కుచ్చు తెగులు ఈ పర్యాయం మొండిగా తయారైంది. వేలాది రూపాయలు వెచ్చించి ఖరీదైన మందులు చల్లినా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం ఎర్రనల్లి, తెల్లనల్లి ప్రభావంతో
మిరప తోటలు దెబ్బతింటున్నాయి. పైరు ఎదుగుదల ఆగిపోయింది. పూత పిందె తగినంత రావడం లేదు. మొక్కలు ఏపుగా పెరిగితేనే మిరపలో అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. కానీ డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా ఆ పరిస్థితే కనిపించటం లేదు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో మిరప కోతలు మొదలయ్యాయి. దిగుబడులు అంతంత మాత్రంగా ఉండగా కోతకు క్వింటాకు 5,000కు పైగా ఖర్చయ్యే పరిస్థితులే ఉన్నాయి. 300 నుంచి 500 వరకు మనిషికి కూలి చెల్లించాల్సి ఉంది. తెగుళ్ల ప్రభావంతో రైతన్నలు ఈ సంవత్సరం నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. దిగజారిన ధరలు, దిగుబడులు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే మార్కెట్లో ధరల పరిస్థితి మరో రకంగా ఉంది. ప్రస్తుతం తేజ రకం సన్నాల్లో మేలైన మిర్చి ధర క్వింటా 10 నుంచి 12,000 వరకు మాత్రమే ఉంది. లావు రకానికి అసలు డిమాండే లేదు. క్వింటా 8,000 లోపై వ్యాపారులు కొంటున్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో తేజ వెరైటీకి 25,000 వరకు ధర పలికింది. లావు రకాలు కూడా 18,000 వరకు అమ్ముడయ్యాయి. అప్పట్లో దిగుబడులు సమృద్ధిగా ఉన్నప్పటికీ చివర్లో మినహా మార్కెట్ స్థిరంగా ఉంది. కానీ ఈ సంవత్సరం ధరలు పెరగకపోవడానికి నిల్వలు అధికంగా ఉండటమే కారణమని తెలుస్తుంది. అంతేకాక రాష్ట్రంలోని మిరపను ఎక్కువగా చైనా దేశం దిగుమతి చేసుకుంటుంది. అయితే అక్కడ నుంచి ఆర్డర్లు రాకపోవడం ధరలు పెరగపోవటానికి మరో కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకవైపు తెగుళ్ళు, మరోవైపు దిగజారిన ధరలతో రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు.